నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువత ఇంటింటికి వెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని, మోడీని మూడోసారి ప్రధాని చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా యువత స్టూడియో 18 న్యూస్తో మాట్లాడుతూ ఓటర్లు తమకు సానుకూలంగా స్పందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈసారి కూడా అరవింద్ ధర్మవృనే గెలిపించి కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా యూత్ మొత్తం యువకులంతా పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీని ఎలాగైనా సరే మూడోసారి ప్రధాని చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్తాముడు ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, ఎట్లా అంటే ఎన్నికల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది? జై శ్రీరామ్ ముందుగల్ల, జై శ్రీరామ్ ముందుగల్ల. ఎందుకంటే ఈరోజు మనము ఈ 10 సంవత్సరాలను చూస్తే మనకు చాలా మార్పు జరిగింది మోడీజీ వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా ఇంకొక మనం ఈ మండే రోజు అయ్యే ఎలక్షన్లో మనము బీజేపీకి ఓటేసి గెలిపించుకుంటే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాదు, మళ్ళీ మనకు ప్రతిసారి బీజేపీ సెంట్రల్లో ఉంటే మనకు చాలా పనులు అవుతాయి. మన దేశం ధర్మాన్ని కూడా కాపాడే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం బీజేపీకి ఓటేద్దాం. తప్పక 7 గంటల నుంచి 6 గంటల వరకు మనకు పోలింగ్ టైం కాబట్టి మనం కంపల్సరీ అందరం పొద్దున్నే వెళ్ళేసి మనం పెద్దవాళ్ళని కానీ మన గల్లీలో ఉన్న ఎవరినైనా కానీ సహాయం చేస్తూ ఏం చెప్తున్నారు మీకు అసలు? అంటే మీరు ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? జనరల్గా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము చెప్తామనే లోపల వాళ్ళే చెప్తున్నారు. ఈసారి మేము గత 10 సంవత్సరాల నుంచి మనం మోడీకి వేస్తున్నాం, వచ్చే 10 సంవత్సరాలు కూడా బీజేపీకి వేస్తున్నాం అని చెప్పి అందరు చెప్తున్నారు. గల్లీలో మనం ఎవరింటికి వెళ్ళినా కానీ రాముడు అక్షంతలప్పటి నుంచి అందరూ ఒకటే మాట, కంపల్సరీ 5 సంవత్సరాలు మనము బీజేపీనే తెచ్చుకున్నాము, మోడీజీకి ఓటేద్దాము, ఇప్పుడు అరవింద్ అన్నను కూడా మనం కంపల్సరీ గెలిపించుకున్నామని చెప్పి అందరూ చెప్తున్నాం. కాబట్టి ఈసారి మనం ఎక్కడికి వెళ్ళినా నిజామాబాద్లో కానీ ప్రతి ఏరియాలో చూసినా కానీ చాలా పాజిటివ్గా ఉన్నారు. అందరూ బీజేపీకి ఓటేద్దామని చెప్పి ఉన్నారు. కాబట్టి మహిళలు ఏమంటారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇళ్ళలో పోతున్న ప్రచారం చేయడం, మహిళల్లో స్పందన ఎట్లా ఉంది? బీజేపీ మహిళల్లో కూడా చాలా స్పందన ఉంది. మహిళల్లో కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది వాళ్ళకి కూడా. సో మహిళలు కూడా చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎవరికైనా డైరెక్ట్ చెప్పేస్తారు మోడీయే నెక్స్ట్ టైం PM 3.0 షురు కాబోతున్నది. ఎన్నో డెవలప్మెంట్ చేసిండు. ఇంకోసారి కూడా మోడీ సర్కార్ ఇస్ బార్ 400 బార్ అని వాళ్ళు కూడా. ఈ మధ్య అంటే యువకులు, గతంలో యువకులు మాత్రమే తిరుగుతుండే కదా, ఈ ఎలక్షన్స్లో యువతులు, విద్యావంతులైనటువంటి యువతులు కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనేది ఓటు విలువ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఎలక్షన్స్ వస్తే ఒక హాలిడే లెక్క చేస్తారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దేశం, మన ధర్మం గురించి అందరికీ తెలుస్తుంది. కాబట్టి విదేశాలలో కూడా మన దేశం గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇండియా అంటే చెప్పుకోవాలంటే సిగ్గుపడుతుండే, కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇండియా అని చెప్తే భారత్ అని చెప్పాలని చాలా గర్వంగా ఉంటారు. యూట్యూబ్లలో కూడా ప్రతి ఒక్కరు యువకులు కూడా ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలలో మోడీ చాలా చేసిండు మన ధర్మం గురించి. ఇంకో 5 సంవత్సరాల మోడీ వస్తే, ఇంకో 5 సంవత్సరాలు కూడా మోడీ వస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తాడనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇంతకుముందు మీడియా అంటే ఏదో మనం మీడియా ఏది చెప్తే అదే అన్నట్టు నమ్మేస్తుండే. కొద్దిగా సోషల్ మీడియా ద్వారా యువకులకి చాలా అవేర్నెస్ వస్తుంది. అసలు నిజం ఏంది, అబద్ధం ఏంది అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు డైరెక్ట్గా. నాకు నచ్చింది నేను రాసుకుంటున్నాను. అదే నిజం ఏదైతే జరిగిందో అది సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. అది నరేంద్ర మోడీతోనే సాధ్యమైంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 75,000 ఓట్లు వచ్చినాయి. అర్బన్ ఎలక్షన్లో 75,000 ఓట్లు వచ్చినాయి కదా. ఈసారి ఎంపీకి ఎన్ని ఓట్లు వస్తాయి? ఈసారి ఎన్టీఆర్ ఖచ్చితంగా 1,50,000 మెజారిటీతో గెలవబోతున్నాడు అనేది అయితే మాకు అర్థమవుతుంది. ఏ ఇంటిని కూడా టచ్ చేసినా కూడా మేము ఈసారి అంటే గల్లీలో ఎవరైనా సరే, ఢిల్లీలో మాత్రం పెద్ద ఆయన మోడీజీ ఉండాలని చెప్పేసి మా ముస్లిం సోదరులు కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం 5 సంవత్సరాల నుంచి అంటే 5 సంవత్సరాలు అన్నం పెట్టేవాళ్ళు కావాలి, ఒక్కరోజు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు వద్దంటున్నారు కూడా వాళ్ళు కూడా. ఇంతకుముందు మనం యూరియా సంచుల కోసం చెప్పులు లైన్లో పెట్టి మరీ 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు యూరియా సంచులు అట్లా లేదు, మనకు తొందరగా దొరికేస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సిలిండర్ కూడా ఇంతకుముందు 2012 ఆ టైంలో 1,200 ఉంటుండే సిలిండర్ ధర. లైన్ కట్టి ఒకరోజు బుక్ చేసుకొని 2 రోజులు ఆగి మళ్ళీ 2 రోజుల తర్వాత తీసుకొచ్చుకుంటున్నాం సిలిండర్. ఇప్పుడు అట్లా కాదు, మన ఇంటికే వస్తుంది. 20 రూపాయల ఛార్జ్ తోటి ఇచ్చేస్తే మన ఇంటికే వచ్చేస్తుంది. ఇంకా ప్లస్ తక్కువ ధర కూడా అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీయే గెలుస్తాడు. అరవింద్ అన్న కూడా 1,50,000 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడని భావిస్తున్నాం. ముస్లింల కోసము బీజేపీ
ట్రిపుల్ తలాక్ని రద్దు చేసింది కదా, మీరు ముస్లిం ఓటర్ని అభ్యర్థిస్తున్నప్పుడు ఆ మహిళలు ఏమంటారు, వాళ్ళ స్పందన ఎట్లుంది? ఆఖరికి ఇంతకుముందు ముస్లిమ్స్ కొద్దిగా వ్యతిరేకత చూపిస్తుండే, ఇప్పుడు వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ దాంట్లో యువత మహిళలు కానీ యూత్ కానీ వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు అభివృద్ధి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో, వాళ్ళకి సంబంధించిన ఇవి కానీ మన డెవలప్మెంట్ కానీ వాళ్ళకి పెట్టిన స్కీములు కానీ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు వాళ్ళది ఎడ్యుకేషన్ పరంగా కానీ అవన్నీ చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది. ఎవరో చదువుకున్న వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏదో కొద్దిగా ఆపోజిట్ ఉన్నారు. కానీ మ్యాథ్స్ వాళ్ళకైతే కొద్దిగా తెలుస్తుందో, వాళ్ళైతే ప్రజెంట్ ఈ లోకం నుండి స్పృహతో చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. ఇది సంగతి. యువకులంతా స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా యువకులు, అందులో విద్యావంతులైనటువంటి యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా బీజేపీకి ఓటాలని చెప్పేసి ప్రతి ఇంటికి పని కట్టుకొని కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరూ మాకు తెలుసు, ఈసారి ఖచ్చితంగా మేము మోడీకే వేస్తాం, అరవింద్ని గెలిపించుకుంటాం రెండోసారి అని చెప్తున్నారు. ఈవెన్ మహిళలలో మాత్రం పెద్ద స్పందన వస్తుంది. ముఖ్యంగా ముస్లిం మహిళల్లో మాకు ట్రిపుల్ తలాక్ రద్దు చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా బీజేపీకి వేస్తామని చెప్పేసి యువకులకు చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచం ఎలా ఉండబోతుంది యువకుడిగా ఈ స్పందన? మోడీ గారు చెప్పినట్టు ఈసారి 400 ఏమో వస్తాయి అనుకుంటున్నాం కంపల్సరీగా. ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అందరికి తెలిసిందే. ఇంకా బీజేపీ గెలవడం మోడీ సార్ చెప్పినట్టు ట్రైలర్ అయిపోయింది, సినిమా ముందరన్నది. 10 సంవత్సరాలు మోడీ సార్ ఉన్న రోజుల్లో బీజేపీ లీడింగ్లోనే ఉంటుంది. ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీని నిజామాబాద్ ఎంపీని గెలిపించబోతున్నారు యువకులంతా? 1,50,000 దాటుతాయని అందరం మా జనజాగరణలో మేము చేసిన ప్రకారము, మాకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారము